రావట్లేదు సార్. T1 లాస్ట్ ఉంది. T1 అది రావాలని ఏం లేదు. అది ఎడిషన్ ఉంటే చెక్ చేసుకోండి అన్నాను అంతే నేను. ఓకే. అది ఖచ్చితంగా చేయాలని చెప్పలేదు కదా. మ్యాండేటరీ కాదా సార్? అది ఖచ్చితంగా చేయాలి సార్. ఉంటే చేస్తాను అంటే అసలు ఎర్రర్ వస్తేనే చేస్తాం అది అసలు. నేను దాంట్లో ఫ్రీక్వెంట్గా ఎర్రర్ వస్తుంది కాబట్టి మనం చేసాం 2023లో అంతే. ఓకే. చూపించండి మొత్తం. OMX 3, OMX 1 చూపించండి 1 by 1. పొజిషన్ మీ ప్లాంట్ మళ్ళీ F4కి వెళ్ళొద్దు, ఎంటర్ చేయండి, టైప్ చేయండి, ఎంటర్. ఓకే, స్లాషన్ OMX1 లిటిల్ ఫాస్ట్ అండి. పొజిషన్ ఓకే, నెక్స్ట్ ఓకే ఫైన్. గ్రీన్ ఉంది కదా, గ్రీనే వచ్చింది కదా, మంచిగానే అంతా అయిపోయినట్టే కదా. OX19 ఎస్. A000 సెలెక్ట్ చేసుకొని పైన ఉంది చూడండి, పైన ఉందండి మీ కంపెనీ కోడ్. పొజిషన్ CO అంటే ఏ కంట్రీ అంటే జనరల్గా ఏ కంట్రీ అనుకున్నారు మీరు? కంట్రీ ఏం లేదు సార్, జస్ట్ క్యాజువల్గా ఇచ్చాను. కొలంబియా CO డైలీగానే ఉంటుంది. ఓకే స్లాషన్ ఫైనాన్స్ అప్లై చేయండి, లెడ్జర్. సిఎండి అందరూ రిమైనింగ్ ఆల్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థం అవుద్ది. ఓకే అండి, ఓకే. లేదు అది అవసరం లేదు, అది ఆల్రెడీ అప్డేట్ అయిపోద్ది. అది చేయాలని రూల్ ఏం లేదు, అది ఎడిషన్ కదా, మీకు ఇచ్చిన డాక్యుమెంట్లో కూడా లేదు, అవునా? మీకు ఇచ్చిన డాక్యుమెంట్లో కూడా ఇది చేయాలని చెప్పలేదు. మనం ఆ దాంట్లో ఇష్యూ ఉంది కాబట్టి మీకు అది చూపించాను ఎడిషన్గా. ఓకే, వెరిఫై చేసుకోండి అని. బట్ ఇక్కడ కావాల్సింది ఏంటి? థర్డ్ స్టెప్లో కంపెనీ కోడ్, లెఫ్ట్ సైడ్ థర్డ్ స్టెప్ కరెన్సీ కన్వర్షన్ సెట్టింగ్ ఫర్ కంపెనీ కోడ్ పైన ఇక్కడ కదా మీరు ఇవ్వాల్సిందే. ఇచ్చారా? ఓకే కొట్టండి. ఎల్లో మెసేజ్ ఎంటర్. మీదేది? ఒక నిమిషం ఇక్కడే ఉంది, ఇక్కడ ఉంది కదా, మెయింటైన్ చేశారు కదా. సో Y1 ఎందుకు వచ్చింది? 110 అది 30-40 రావాలి. బట్ ఓకే లెట్స్ సీ, అది చూద్దామండి. Y1 కాకుండా 30 ఏదో ఉండాలి, బట్ లెట్స్ సీ అండి. ఓకే, టీకేఎం స్టార్ట్ స్లాషన్ కరెన్సీ అవునండి. కింద బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగ్ అన్సెలెక్ట్ చేయండి. ఫస్ట్ టెస్ట్ రన్ చేయండి, మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగ్ చేయండి. ఇప్పుడు ఏమొస్తుందండి అసలు? మెటీరియల్ లెడ్జర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ కదా, ప్రొడక్షన్ ఇన్ ప్లాంట్ ఆల్రెడీ లెడ్జర్ ఈజ్ ఎగ్జిస్ట్. ఇప్పుడు వెళ్ళండి, స్లాషన్ మీకోకి వెళ్ళండి, స్లాషన్ మీకో. మెటీరియల్ ఇవ్వనా సార్? అంతే కదా, 561 క్వాంటిటీ 100 పీసెస్ అండి, 100 పీసెస్. ఓకే ఇస్తాను సార్. 100 పీసెస్. పీస్ ఆల్సో ఈసీ. ఓకే అంతే. ఓకే పైన క్లిక్ ఆన్ చెక్.
ఏమొచ్చింది? పోస్టింగ్ ఓన్లీ పాసిబుల్ 01 కరెక్ట్. ఇది వేరే కదా. చదవండి. పోస్టింగ్ ఓన్లీ పాసిబుల్ ఇన్ periods 2026-01, 2025-12 ఇన్ కంపెనీ కోడ్. కరెక్ట్. మీరు కొత్తగా చేశారు కదా ఈ మంత్ నిన్న. మరి 01 ఎందుకు ఇచ్చారు ఓఎంఎస్ఐలో? ఎనీ రీజన్? క్లోజ్ చేయండి. క్లోజ్. అది చేయడానికి పర్లేదు సార్. ఓకే, పర్లేదు. స్లాష్ అండ్ ఓఎంఎస్ఐ నేను చెప్పాను, గుర్తుందా అందరికి? గుర్తుందా లేదండి? ఓఎంఎస్ఐలో కరెంట్ మంత్లోనే మార్చిలోనే ఉన్నాం కాబట్టి డైరెక్ట్గా మార్చే కదా ఇవ్వాల్సింది. మీరు కరెంట్ మంతే కదా ఇవ్వాల్సింది. 01 ఎందుకు ఇస్తాం? ఇక్కడ పైన 01 ఎందుకు ఇస్తాం? ఇవ్వం కదా. ఎస్సా అంటే ఐఎమ్ ఆస్కింగ్ అదర్స్ అండి. కరెంట్ మంత్ అన్నప్పుడు 03నే కదా ఇచ్చేది. 03. ఇప్పుడు సపోజ్ మనం క్రియేట్ చేసేది మనం మార్చ్ ఎండింగ్ లో ఉన్నాం అనుకోండి, మార్చ్ అని పెట్టాం. మన పోస్టింగ్ వచ్చేసరికి డెలివరీ ప్రాసెస్ లేదా స్టాక్ పోస్టింగ్ ఏప్రిల్ వచ్చింది. అప్పుడైతే ఏంటంటే మంత్ మారుతుంది కాబట్టి మనం కాన్ఫిగర్ చేసేటప్పుడు 3 ఉన్నాం కాబట్టి 3 పెట్టుంటాం. మనం పోస్ట్ చేసేది 4th మంత్కి వచ్చి కాబట్టి వాయిస్ బ్రేక్ అవుతుంది మిడిల్. ఇక్కడ ఏంటంటే 01 పెట్టాల్సిన అవసరం లేదు. ఒక నిమిషం. ఆస్కింగ్ అదర్స్ వాట్ ఇస్ ద టీ కోడ్ టు ఓపెన్ ద పేడ్స్? నిన్న కూడా చెప్పాను. నో ఐడియా? మీ వాయిస్ వినిపించట్లేదు సార్. ఓకే, వాట్ ఇస్ ద టీ కోడ్? దేనికి సార్? ఓపెన్ ద పేడ్స్. ఇప్పుడు 1 లో ఉన్నాం, ఇప్పుడు మనం 3 లో కదా ఉండేది. 3 లో కదా ఉండేది మనం ఇప్పుడు. 3rd మంత్. అవును సార్. ఏ టీ కోడ్కి వెళ్ళాలి? పద్మజనా? 11? నీ ఐడియా? ఓకే. అసైన్ ప్లాంట్ ఇది చేయమన్నారు. అసైన్ ప్లాంట్ కాదు. ఫ్యూచర్లోది బ్యాక్ రావాలంటే అది వేరు. అసలు అదంతా వద్దు. ఎంఎంపీవీ కదా. నేను చెప్పా కదా నేను కూడా. అవునవును. మన బుక్ లో కూడా ఉంది, పేజ్ నెంబర్ 173లో 174లోను. ఎంఎంపీవీ 1లో ఉంటే 2 ఓపెన్ చేయాలి, 3 ఓపెన్ చేయాలి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి 2 ప్లేస్లో. 02 కింద ఒక నిమిషం. 02/2026 అంటే 1లో ఉంది కాబట్టి 2 పెట్టాలి. కంటిన్యూషన్ అయితేనే దొరకవద్ది. మీరు డైరెక్ట్ 3 ఓపెన్ చేస్తే రాదు. ఓకే, ఎగ్జిక్యూట్. అలాగే 3 కూడా ఇవ్వండి బ్యాక్ వెళ్ళి. ఏమి ఇవ్వాలి సార్? పీరియడ్ 3 అండి. కరెంట్ మంత్ 2 ఓపెన్ చేసాం, 3 ఓపెన్ చేస్తాము. వచ్చే నెలలో 4 ఓపెన్ చేస్తాం ఫ్యూచర్లో. ఇప్పుడు ట్రై చేయండి. మీకు స్లాష్ అని మీకు ఓఎంఎస్ఐ అవసరం లేదు, అప్డేట్ అయిపోయి ఉంటుంది. జస్ట్ చెక్ చేస్తామా? చేయండి. ఏం కాదు. ఏం చేసావా మరి నువ్వు? చేసావా స్టాక్ పోస్టింగ్ వరకు? చేయలేదా? ఎక్కడ చేసావా? ప్రాక్టీస్ ఎక్కడ చేసావా? అది టెస్టింగ్. నీ డేటాతో క్రియేట్ చేసావా? డెలివరీ కూడా పీసెస్ అండి, 100 పీసెస్ అనుకుంటా. పెట్టినాను సార్. ఓకే, పెట్టాను. ఓకే రైట్. ఇప్పుడే వస్తుంది. నో పోస్టింగ్ పాసిబుల్ ఫర్ మెటీరియల్. అవన్నీ చేయలేదు కదా, OMS2 అవన్నీ చేయలేదు కదా ఎర్రర్స్ అన్ని. అదే సార్, నిన్న సెపరేట్ డిఫరెంట్ ఎర్రర్ వచ్చింది, అందుకని చెప్పి అడిగాను సార్. పోస్ట్ చేయండి ఇమ్మీడియట్. నెక్స్ట్ నేను రెస్పాండ్ అయితే అవుతాగా.
ఇమీడియట్ నెక్స్ట్ మళ్ళీ రోజు మార్నింగ్ దాకా అంటే ఏదన్నా ఇంకా క్రిటికాలిటీ నేను సిస్టమ్ ఖచ్చితంగా తీయాలి అంటే మళ్ళీ రోజు ఆగాలి, ఎందుకంటే నాకు మధ్యలో అంతవరకు అంటే అంత టైం ఉండకపోవచ్చు, బట్ రెస్పాండ్ అవుతాను ఇమీడియట్ నెక్స్ట్. ఓకే, మీరేం చేయాలి అని. ఓకే సార్. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ సార్. నో ప్రాబ్లం. ఎనీ ఇష్యూస్ ఫ్రమ్ ఎనీవన్? చూడండి, మీరు వచ్చి షేర్ చేస్తేనే నాకు తెలుసుద్ది, లేదా మీరు అడిగితేనే నాకు తెలుసుద్ది, గుర్తుపెట్టుకోండి. అది మీ ప్రాక్టీస్ అండ్ అండర్స్టాండింగ్ అండ్ గుడ్ లెర్నింగ్. ఇప్పుడు ఆమె చూపించారు, సో షీ క్లియర్డ్ ది థింగ్స్. అంటే ఆమె కాన్ఫిగర్ చేశారు, టెస్ట్ చేశారు, వాట్ ఎవర్ టెస్టింగ్, సేల్స్ ఆర్డర్ చేశారు, స్టాక్ పోస్ట్ చేసేటప్పుడు సమ్ ఇష్యూ వచ్చింది, చూపించారు కాబట్టి సో షీ క్లియర్డ్, రైట్? సో అట్లా అండి, మీరు వచ్చి చెబితేనే నాకు తెలుసుద్ది. మీరు కానీ సైలెంట్గా ఉంటే మీరు బీపీ దగ్గరే స్ట్రక్ అయిపోతారు, ఇక మీరు అది అడగలేరు, మన క్లాస్ వెళ్తూ ఉంటుంది ముందుకి. ఓకే, అప్పుడు ఇది అర్థం కాదు, అది అర్థం కాదు. ఓకే, బీ అన్షూర్ అండి, ప్లీజ్ లెట్ మీ నో ఎనీ స్టక్ ఆర్ ఎనీ ఇష్యూ, ఎనీ ఇన్ఫర్మేషన్. ఏమంటున్నా అంటే మీరు డబ్బు ఇచ్చింది మీరు నేర్చుకోవడానికి, అంతే. మీరు టైం స్పెండ్ చేసేది మీరు నేర్చుకోవడానికి. అంటే యూ హ్యావ్ ఏ రైట్ టు ఆస్క్ మీ. నేను సీరియస్గా చెప్పినా, మీరు చదవాల్సి ఉందని సీరియస్గా చెప్పినా మీరు అడగాలి. అవును చెప్పనేలే, నాకేమి, నేను నేర్చుకుంటున్నా కదా అని. ఓకే, యాజ్ వెల్ యాజ్ నేను సీరియస్గా చెప్పాను అంటే ఐ మీన్ టు సే మీరు నేర్చుకోవాలనే కదా, నాకేం లేదు కదా. నా డబ్బు నాకు ఇచ్చేసారు కదా, సో నాట్ లైక్ దట్. మీరు నేర్చుకోవాలని చెబుతుంటా, అంటే గట్టిగా ఇది తెలుసుకోండి, ఇది తెలుసుకోండి అని. ఓకే, సో దట్ ఈస్ అప్ టు యూ అండి. అంతకన్నా ఏం చెప్పలేనండి నేను. ఓకే, రైట్, యూ కెన్ ఏబుల్ టు సీ మై స్క్రీన్, రైట్? సో మార్కెట్లో ఎవరు చెప్పేది లేదండి, అలా వాడు క్లాస్ చెప్పుకుంటాడు వెళ్ళిపోతాడు, మీరు నేర్చుకుంటారా నేర్చుకోరా అదంతా వాళ్ళకి అవసరం లేదు ట్రైనర్లకి. ఓకే, డబ్బు ఇచ్చారా, దట్స్ ఇట్. అలాగే ఉన్నారు, అలాగే ఉంటారు 99%. డ్యూటీ ఏంటి, మీరు డబ్బు ఇచ్చారు, నేను ట్రైన్ చేశాను, దట్స్ ఇట్. మీరు నేర్చుకుంటారా, ప్రాక్టీస్ చేస్తారా, టైం స్పెండ్ చేస్తారా, ఇదంతా వాళ్ళకి అవసరం లేదు నిజంగా చెప్పాలంటే. బట్ నా వేరండి, నేను మీలాగే ఉంటా, ఎందుకంటే మీలాగే నేను వచ్చింది కాబట్టి. అందరూ వచ్చింది అదైనా మర్చిపోయి ఉంటారు, బట్ మీరు ఎలా చేస్తే బాగా నేర్చుకుంటారు అనేది నాకు తెలుసు, నేను అలాగే నేర్చుకున్నా కాబట్టి. సో అదే చెబుతుంటాను మీకు, రిఫ్లెక్షన్. ఓ ఇఫ్ యు ఆర్ డూయింగ్ లైక్ దిస్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. ఇప్పుడు నేను 15 years నుంచి చేస్తున్నాను అంటే, బట్ అలాగే నేర్చుకున్నాను నేను కూడా అట్లా. లేకపోతే ఎప్పుడో మానేద్దును కదా జాబు, కష్టం. నేను ఒక అతను ఇప్పుడు మనం చూస్తుంటాం మార్కెట్లో, సో ఈవెన్ 10 years ఉన్నా కానీ అబ్బా కొన్నిట్లో వాళ్ళు భయపడుతూ ఉంటారు స్టిల్. ఏదైనా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ వస్తే భయము, సపోర్ట్ ప్రాజెక్ట్స్ వస్తే భయము, ఓన్లీ టెస్టింగే చేస్తాను, టెస్టింగ్ ఏదైనా పొజిషన్స్ ఇట్లా. అవన్నీ మనం కాదు, మనం ఏదైనా చేయగలగాలి. ఓకే, వీఆర్ ఇన్ ఏ పొజిషన్ టు హ్యాండిల్. సరే అండి, కమింగ్ టు అవర్ పాయింట్. ఎస్టర్డే వీ హ్యావ్ లైక్ డిస్కస్, రైట్? బ్యాక్గ్రౌండ్ ఏంటి డెలివరీకి? డెలివరీ చేయాలి అంటే మనం సేల్స్ ఆర్డర్ ఎలా చేసామో, వాట్ ఆర్ ఆల్ థింగ్స్ వీ డిజైన్డ్ అంటే సేల్స్ డాక్యుమెంట్ టైప్ టు కంట్రోల్ ది సేల్స్ ఆర్డర్, అలాగే టు కంట్రోల్ ది డెలివరీ LF is the delivery type to control your delivery. అంటే నెంబర్ రేంజ్ కానీ ఎలా అది డెలివరీ అని ఎట్లా చెప్పుద్ది, దట్ అండ్ ఆల్ వీ కెన్ అండర్స్టాండ్, దట్ విల్ కంట్రోల్ ఫ్రమ్ LF. ఇప్పుడు ఐ నీడ్ టు ఫైండ్ మై సేల్స్ ఆర్డర్. నేను క్రియేట్ చేసిన దానికి నేను డెలివరీ చేయాలి. నేను కొత్తది వెళ్ళి క్రియేట్ చేస్తా, దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. నేను ఇఫ్ యు ఆర్ టెల్లింగ్ సార్ యూ జస్ట్ గో and create one new order and subsequently you have to create a delivery, that is fine. But నేను క్రియేట్ చేసిన సేల్స్ ఆర్డర్కి డెలివరీ చేయాలి. టు చెక్ ఎంటర్ ఈ ప్లాంట్ ఇవన్నీ. నేను మీకు అందరికీ ఒక 1/2 hourలో డెలివరీ ప్రాసెస్ చెప్పేసి మీ ప్రాక్టీస్కి వదిలేసి నేను వేరే టెస్ట్ చేయాలి. నాకు ఇవాళ డెడ్ లైన్ ఇచ్చారు ఒక టెస్టింగ్, అవన్నీ అప్డేట్ చేయాలి ఆఫీస్ది అని అనుకున్నాను. ఓకే, సేవ్ ఇట్, ఎంటర్ సేవ్ ఇట్. రేపు క్లాస్ వద్దులండి. ఓకే, యూ జస్ట్ ఎంజాయ్ విత్ యువర్ ఓకే ఫ్యామిలీ.
ఎక్కడ సార్ ఆఫీస్ వెళ్ళాలి సార్? ఆఫీస్ ఉంది, మాకు ఉంది. స్లాష్ ఓఎండబ్ల్యూడి మాకు. అండ్ ఎంత ఇదిగాడంటే ఏమన్నా అంటారు, మేడే కూడా ఆప్షనల్ ఆల్రెడీ పెట్టాడు. ఏం చేయాలి చెప్పండి? పొజిషన్ మేడే అనేది ఇట్స్ ఏ కంట్రీ స్పెసిఫిక్ కార్మిక దినోత్సవం, అంటే ఇట్స్ ఏ లేబర్ డే. ప్లాంట్ పారామీటర్స్ మెయింటైన్ చేశారా సార్? స్లాష్ ప్లాంట్ పారామీటర్ స్లాష్ అని ఎస్పిఆర్ఓ బెటర్ నేను తీసుకెళ్ళి అక్కడ పెట్టు. ఎస్పిఆర్ ఇది లింక్ అప్న లేదు చూడండి. ఎస్ఎంపి రిఫరెన్స్ ఎంఎం నేను కూడా రెడీ చేస్తానండి 2025లో. రేపటి లోపల, రేపు ఖాళీగా మనం 10 నిమిషాలు నేను చేస్తాను అంత డేటా అంతా 2025లో. CA00 చేసి ఉంటాను. ఓకే, ఎంఎం అండి కింద సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, తర్వాత మెటీరియల్ మేనేజ్మెంట్, ఎక్స్పాండ్ దట్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అండ్ ఫిజికల్ ఇన్వెంటరీ దాంట్లో ప్లాంట్ పారామీటర్స్ ఫస్ట్ది. వన్ జీరో ఎందుకు చెక్ చేస్తాను, కాపీ కదా పైన ఉంది కదా. కాపీ స్పెసిఫై యువర్ ప్లాంట్. మీరు ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు లెఫ్ట్కి ఎట్లా? ఇది ఆల్రెడీ ఉంది సార్. ఓకే, మీరు మెయింటైన్ చేశారు కదా, అదే కదా అడిగింది నేను. అదే కదా. ఎస్ స్లాష్ అండ్ ఓఎంఆర్హెచ్ దీంట్లో చెక్ చేయండి. మీ కంపెనీ కూడా ఉందా మరి? పొజిషన్ చేశారా? లేదు కదా. 1010 సెలెక్ట్. ఇక్కడే పైకి లాగండి. అక్కడే స్క్రోల్ అప్ కదా, ఓఎంఆర్హెచ్ సెలెక్ట్ 1010 కాపీ స్పెసిఫై యువర్ కంపెనీ కోడ్. అదే ఎందుకు కర్సర్తో ఇట్లా అంటున్నారు మీరు? అలా అంటే ఏం తెలుసా, కాపీ అంటే మీ సిఓ కాపీ అయి ఉంటుంది మీరు అట్లా అనగానే. అర్థమైందా? అది అనాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కువ ట్యాబ్ వాడండి, అంటే ఐ మీన్ టు సే కీబోర్డ్. ఓకే, రైట్, నో ప్రాబ్లం, సేవ్ ఇట్ టు యూ. సారీ, అంటే అలా లాగితే కాపీ అవుద్ది. ఎలా అంటే ఇక్కడ రైట్ సైడ్ సెట్టింగ్ పైన టీవీ ఐకాన్ ఉందా? రైట్ సైడ్ పైన ఉంది చూడండి, టీవీ ఐకాన్ పైన మీ కమాండ్ నుంచి ఇంకా పైన టీవీ ఐకాన్ సేవ్ చేసి దాని ఎదురుగా లాస్ట్ టీవీ ఐకాన్ అంటే దాన్ని క్లిక్ చేయండి. కింద ఉందో చూడండి, క్విక్ కట్ అండ్ పేస్ట్, దానిపైనే అది కాపీ అంటది. అంటే క్విక్ కట్ అండ్ పేస్ట్ అంటే ఇలా మీరు లెఫ్ట్ లాగంగానే అది కాపీ అయిపోయి ఉంటుంది. మీరు ఎక్కువ చోట పేస్ట్ చేయొచ్చు, కంట్రోల్ వి కొట్టగానే పేస్ట్ అయిపోద్ది. అది ఆప్షన్ సెట్టింగ్ అది. ఓకే, రైట్, నో ప్రాబ్లం. ఓకే, సరే. ఇప్పుడు ఏంటి స్లాష్ అండ్ మీకోకి వెళ్ళండి. ఇప్పుడు ఇంకా ఏం ఎర్రర్స్ వస్తాయో చూద్దాం. FS00 ఎర్రర్స్ వస్తాయి చూద్దాం. మీకు అండి స్టాక్ పోస్టింగే కదా. మీగో MIGO అదే కదా మన టార్గెట్. మీరు మర్చిపోయారు, ఎర్రర్స్ రిజాల్వ్ చేసేసరికి అవి మర్చిపోయారు. ఇదే కదా మన టార్గెట్. మళ్ళీ లాగుతారు. ఓకే, ప్లాన్ టు స్టోర్ లొకేషన్. స్టోరేజ్ లొకేషన్ CO 100 pieces. ట్యాబ్ వాడండి, 100 కొట్టండి, ట్యాబ్ కొట్టండి. ట్యాబ్ డోంట్ కర్సర్ అండి. మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళేటప్పుడు అంతే కర్సర్. మీరు ఎక్కువ ట్యాబ్ వాడండి. ట్యాబ్ అంటే మీ కీబోర్డ్లో ట్యాబ్ మీకు ఏంటంటే బాగా వర్క్ అవుతుంది. ట్యాబ్ కొట్టండి. చెక్ GL అకౌంట్ 39912000 క్లోజ్ చేయండి. ఇది క్లోజ్ చేయొద్దు, ఈ స్క్రీన్ ని ఒక నిమిషం క్లోజ్ చేయొద్దు. /O FS00 /O FS00 /O
ఓ అంటే ఈ స్క్రీన్ క్లోజ్ చేయము అని అర్థం. ఓకే. ఓకే. ఇంకొక స్క్రీన్ ఓపెన్ అవుద్ది. ఆ స్క్రీన్ FS00కి తీసుకెళ్ళొద్ది అని అర్థం. ఇక్కడ కొట్టండి 3 ఉండండి. ఒక్క సార్. నిమిషం. 000 కదా! వై 00 క్లోజ్ చేయండి ఇది. డోంట్ హర్రీ. అక్కడ 000 కదా! ఓకే. 399 1200 1010 ట్యాబ్. ఎంటర్ సేవ్. ఏమొచ్చింది? ఫిల్ చేసి YB00 ఓకే ఫైన్. క్లోజ్. ఆ బ్యాంక్ క్రియేట్‌లోకి వెళ్ళండి. క్రియేట్ బ్యాంక్‌లోకి వెళ్ళండి. మూడో ట్యాబ్‌లోకి. G006 పెట్టున్నాడా? మీరు ఎంటర్ చేయండి. రిమూవ్. మీ దగ్గర ట్యాబ్ ఉంది, బ్యాక్ బటన్ ఉంది, డిలీట్ బటన్ ఉంది. మీ దగ్గర కీబోర్డ్‌లో బ్యాక్ బటన్ ఉంది, డిలీట్ బటన్ ఉంది. G006 YB06కి G006 ఒరిజినల్. ఓకే. ఓకే. నిన్న చెప్పా కదా OBC4లో మార్చాలని. ఈశ్వర్ ఆర్ సమన్. యెస్ సార్. నేనే సార్. అంటే అది ఉంచొచ్చు, పర్లేదు. కాకపోతే అది మెయింటైన్ చేయాలి OBC4లో. సేవ్ ఇట్. లేదా ఇక్కడ మార్చాలి ఏదో సైడ్ అంతే. మీరు ఇంకో స్క్రీన్లోకి వెళ్ళండి. వేరే స్క్రీన్లో ఉన్నారు మీకు. చాలా స్క్రీన్ ఓపెన్ చేసి ఉన్నారు. ఓకే. అది VS03 సార్. క్లిక్ అండ్ చెక్. ఓకే నో ప్రాబ్లం. చెక్. ఇక్కడ పోస్ట్ ఒక అకౌంటింగ్ ఎర్రర్ వస్తే 49 సంథింగ్ వాట్ ఎవర్. ఏమొచ్చింది? మిస్సింగ్ కనెక్షన్ అంటే మెటీరియల్. ఈ మెటీరియల్ లెడ్జర్ యాక్టివేట్ లేదు అని అర్థం. దాన్ని క్లిక్ చేయండి. క్వశ్చన్ మార్క్ క్లిక్ చేయండి. క్లోజ్ దిస్. ఓకే. క్లోజ్ చేయండి. ఇది మొత్తం క్లోజ్ చేయండి. ఇప్పుడు కొత్త మెటీరియల్ క్రియేట్ చేయండి. /MM01 కాపీ చేయొద్దు, కొత్తగా క్రియేట్ చేయండి. CO 123 B ఏదో పెట్టుకోండి, M అని పెట్టుకోండి. కాపీ తీసేయండి. కింద తీసేయండి. ఇప్పుడు ఓకే. ఆర్గనైజేషన్ మీది ఇవ్వండి. డిఫాల్ట్లో పడేయండి అన్ని. క్లిక్ చేయండి డిఫాల్ట్ అని. ముందు ఎంటర్ చేయండి. ఇప్పుడు డిఫాల్ట్లో పడండి. ఎప్పుడు ఉంటాయి అయ్యే. ఓకే. టెస్టింగ్ పైన మెటీరియల్ డిస్క్రిప్షన్ టెస్టింగ్. PC రండి ఇంకా చాలు. PC ట్యాబ్ కొడతా ఉండండి. ట్యాబ్ కొడితే దగ్గర వెళ్ళిపోతా ఉంటుంది కిందకి. డివిజన్ మీద ఇవ్వండి. లెఫ్ట్లో కాస్త పెట్టివ్వండి. ట్యాబ్ కొట్టండి. 10 నెక్స్ట్ 9 ట్యాబ్ కొట్టండి. నెక్స్ట్ ఎంటర్. 9 ఇవ్వండి. గ్లాస్ అంటే ఎక్కువ ఉంటుంది బాక్సులతో కూడా. నెట్ అంటే ఒరిజినల్ మెటీరియల్. ఎంటర్ కొట్టండి. ప్రెస్ ఎంటర్. తీసుకెళ్ళిపోతుంది. ప్లాంట్ ఇవ్వండి. మీ ప్లాంట్ పైన కూడా మీ ప్లాంట్ ఇవ్వండి. టైలరింగ్ ప్లాంట్ లెఫ్ట్ సైడ్, అక్కడే లెఫ్ట్ సైడ్ కింద. అదేనండి నేను చెప్పేది కదా. సరే ఎంటర్. ఫాస్ట్గా ఉండండి. రైట్. ఇక్కడ వచ్చేసి దేంట్లో ఉన్నాం? సేల్స్ 2 ట్యాబ్లో ఉన్నాం. రైట్ సైడ్ అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ 03 ఐటింగ్ గడి నామ్ కిందండి. కాదు, కింద పై తీసేయండి. కింద నామ్. అవైలబిలిటీ చెక్ NC. మీరు ప్రాఫిట్ సెంటర్ అది క్లిక్ చేయలేదు. అది కూడా అనుకుంటా సార్ సీరియస్.
సారీ అండి. ఎక్కడ ఉన్నారు? సేల్ జనరల్ ప్లాన్ ప్రివ్యూ. ఎంటర్. ఓకే, మెసేజే కదా ఇది, ఎల్లో మెసేజే కదా. ఎంటర్. 8 అయింది అప్పుడే. ఓకే, ఏం ఎంటర్ చేయాలండి ఇక్కడ? ఒక్క నిమిషం అండి మీనా. ఎండి సార్. 10 to 20 పాత దాంట్లోనే క్రియేట్ చేశారు. ఓకే, ఏం మెయింటైన్ చేయాలి? ఎండి. ఎంటర్. వాల్యుయేషన్ క్లాస్ 7920 కింద స్టాండర్డ్ ప్రైస్ ఒకటి అని పట్టింది. లోకల్ కరెన్సీ. ఇది అవాయిడ్ చేయొచ్చు సార్, ఈ ఎర్రర్, గ్రీన్ ఎర్రర్. ఎల్లో కదా, లిమిట్. ఎంటర్. ఓకే, సేవ్. దాని ప్రైస్ మెయింటైన్ చేయండి త్వరగా. వీక్ 11 కొత్త మెటీరియల్ క్రియేట్ చేస్తే వీక్ 11 మెయింటైన్ చేయాలి. ఈ సిఓపిఆర్ ఏదో మెయింటైన్ చేస్తారు. ఇది ఒరిజినల్ మెటీరియల్ అనుకోవాలి మీరు. ప్రైస్ ఏదండి? 120. సేవ్. ఎంటర్. సేవ్ ఇట్. ప్రెస్ ఎంటర్. సేవ్ ఇట్. ప్రెస్ ఎంటర్. సేవ్ ఇట్. సేవ్ అయింది సార్. సేవ్ అయింది. ఓకే ఓకే, నాకు కొంచెం స్లోగా కనిపిస్తుంది. ఓకే. ఎంఐజిఓ స్క్రీనా సార్? అంతే. నాకేం స్లో స్టక్ అయిపోయింది. నాకు వీక్ 11లోనే ఉండిపోయిందండి. మీరు ఒకసారి నేను ఉన్నదే అందులో. ఓకే, అందులోనే ఉన్నారా? సేవ్ అవ్వలేదు కదా మరి అందులో ఉంటే. అయ్యింది సార్. నాకు కనిపించలేదు మరి. అయితే వెళ్ళండి, మీకోకి వెళ్ళండి. నాకు కనిపించకపోయినా పర్లేదు, మీకోకి వెళ్ళండి, ట్రై చేయండి. నాకు అదే స్క్రీన్ కనిపిస్తుంది. స్టాప్ షేరింగ్ కొట్టండి కింద. సార్ స్టాప్ షేరింగ్ అండ్ రీషేరింగ్. రీషేర్ చేయండి. కనిపిస్తుందా సార్? కనిపిస్తుంది. ఇంకా మీరు వ్యాలిడేట్ చేసుకోవాలి అంటే ఆ మెటీరియల్ మాస్టర్ ఇందాక మనం మర్చిపోయాం. అకౌంటింగ్ 1 tab ఎంఎల్ యాక్టివేట్ ఉందా లేదని చెక్ చేయండి. ఓకే, లెటర్ విల్ అయి ఉంటుంది. Click on check post. జిఎల్ అకౌంట్ 13450. ఇది ఎట్లాగా ఉంచండి. ఇంకో స్క్రీన్కి వెళ్ళండి, క్లోజ్ చేయండి. ఇది ఈ ఒక్క బాక్స్ క్లోజ్ చేయండి. ఇంకో స్క్రీన్లో ఉన్నారు కదా, 1345000. 1345000. ఎస్. ఎందుకు వెళ్తున్నారు F4? మీరు ఎంటర్ చేయండి. ఎందుకు సెలెక్ట్ చేస్తారా? 134 మీకు అలవాటు అయినట్టున్నారు. అది హ్యాబిట్ అయిపోయింది. ఊరికే అంటున్నారు, నో ప్రాబ్లం అండి. తర్వాత కరెక్ట్ చేసుకోండి. ఇబ్బంది మీరు కర్సన్ అక్కడ క్లిక్ చేస్తే చాలు, అది క్వశ్చన్ అయినా ఫస్ట్ అయినా అంతే. మీకు రిలేటివ్ అండ్ బ్యాక్ బటన్. ఓకే, ఎంటర్. సేవ్ ఇట్. వైబీని తీసి సేవ్ చేయండి, చూద్దాం. వైబీ ఉండదు అప్పుడు. G006. G006. ఎంటర్. సేవ్. ఓకే, ఇప్పుడు ఇది క్లోజ్ చేయండి. ఇది అవసరం ఉండదు అండి, క్లోజ్ చేయండి. ఎంటర్. చేంజ్ చేయండి అండి. జాయిన్ అయిపోయారు. డెలివరీ క్రియేట్ చేద్దాం. 49 క్లోజ్. దానికి కూడా ఇంకో స్క్రీన్ ఓపెన్ చేయండి. 492076 క్లోజ్ చేయండి. పైన 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 చూడండి. /O అయినా కొట్టండి, ఏదైనా కొట్టండి. /O కూడా వర్క్ అవుతుంది. /O FBA ఉన్నా కదా అందనా? అదర్స్ ఎస్ఆర్ నో నేర్చుకున్నారు కదా అందరూ?
FB N1. FB N1. Change interval. ఇక్కడ నంబర్ రేంజ్ From 49. N1 అండి. ఎర్రర్లో ఏమొచ్చింది 49 కదా. 49. నో డౌట్ అట్ ఆల్. 49, 20, 26, 1 to 100. 1 to 100. అంతే. ఎందుకంటే ఫ్యూచర్ లో 2 more things we have to maintain for 50, 51 అట్లా వస్తాయి మన ఫ్యూచర్ లో. ఎంటర్ అకౌంటింగ్ నెంబర్ అది. వినిపిస్తుందా నా వాయిస్? Yes. సార్ ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే ఓకే రైట్. ఇంటర్నెట్ బాగాలేదండి వాళ్ళ. సేవ్ ఇట్. సేవ్ అయిందండి. మీకు ఒక వెళ్ళండి. స్టోరేజ్ లొకేషన్ 561 అండి. మూవీ ఎంత కొట్టండి, ప్రెస్ ఎంత కొట్టండి, ప్రెస్ ఎంత కొట్టండి. 561 మూమెంట్. క్వాంటిటీ మెటీరియల్ మీకు ఎంత స్క్రీన్ ఉన్నది కదా, ఇంకో స్క్రీన్ ఉన్నది కదా మీకు ఆల్రెడీ. ఇంకో స్క్రీన్ ఉన్నది కదా, ఇందాక స్క్రీన్లో నుంచి వేరే డీవియేట్ అయ్యాం మనం. ఉంది కదా, అది క్లోజ్ చేయండి, అది క్లోజ్ చేయండి. ఇప్పుడు 2 వర్క్ అవ్వదు కదా. రైట్ సైడ్ క్లోజ్ చేయండి, క్లోజ్ చేయండి. ఇప్పుడు ఇంకో స్క్రీన్ మీకోలోకి వెళ్ళండి. పోస్ట్ అయిందా? అయిపోయింది కదా, పోస్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ మెటీరియల్తో కొత్త సేల్స్ కూడా క్రియేట్ చేయండి. ఇది కూడా క్లోజ్ చేయండి, ఈ స్క్రీన్ కూడా క్లోజ్ చేయండి. ఇప్పుడు సేల్స్ ఆర్డర్ స్క్రీన్కి వెళ్ళండి. /1 VA01 మళ్ళీ కొత్త మెటీరియల్తో క్రియేట్ చేయండి. ఒక లైన్ ఐటమ్ మాత్రం ఇవ్వండి. 10 5 క్వాంటిటీ ఇవ్వండి, క్రియేట్ చేయండి. ప్రెస్ ఎంటర్ ఎందుకు? మీరు ఎంటర్ చేసిన తర్వాత కదా, CO 1 2 3 C10 క్వాంటిటీ ఎంటర్ చేసినాక ప్రెస్ ఎంటర్. క్వాంటిటీ ఆర్డర్ క్వాంటిటీ. డోంట్ ప్రెస్ ఎంటర్ until to enter the quantity. Okay. Okay, incompleteness, edit in the top. Incompleteness, save it. Save. Keep in the display. మెయిన్ మెనూలో పైన టాప్ సేల్స్ డాక్యుమెంట్ దగ్గర పైన టాప్ లెఫ్ట్, టాప్ ఏంటండి లెఫ్ట్, అది టాపా కాదు కదా, టాప్ అంటే పైన కదా, పైన లెఫ్ట్, అది డిస్ప్లే అంటే VA03 అని అర్థం. ఓకే, ఇప్పుడు వెళ్ళండి. /O VL01N /O VL01N డెలివరీ ప్రాసెస్ అండి. VL01N అంతవరకు అందరు చేయండి. షిప్పింగ్ పాయింట్, ఏం షిప్పింగ్ పాయింట్ వచ్చింది మనకి సేల్స్ ఆర్డర్లో? ఏమొచ్చింది చెప్పండి. అదేనండి, మీ షిప్పింగ్ పాయింట్ డెటర్మినేషన్ ఏమైంది? నాకు తెలుసు అండి, మీ డేటా నాకు తెలుసు ఇప్పుడు, బట్ నేను అనట్లేదు, మిమ్మల్ని అడుగుతున్నా. వై వి డిజైన్ అండి OVL2 అదర్స్. జ్ఞాన, వై వి డిజైన్? లొకేషన్ డిటర్మినేషన్, స్టోరేజ్ లొకేషన్ డిటర్మినేషన్. కరెక్ట్. ఎక్కడ డిటర్మైన్ అవుద్ది? ఎక్కడ డిటర్మైన్ అవుద్ది? స్టోరేజ్. జ్ఞాన ఎక్కడికి చూడాలి? జ్ఞాన, నా షిప్పింగ్ పాయింట్ నాకు తెలియదా? నేను షిప్పింగ్ పాయింట్ అడుగుతున్నా, డెలివరీ ప్రాసెస్ గురించి అడగట్లేదు అసలు. ఇక్కడ నేను షిప్పింగ్ పాయింట్ ఇవ్వాలి. ఒక్క నిమిషం. అరే అట్లా వెళ్తే ఎట్లా? అలా ఎట్లా వెళ్తా? మీకు ఇప్పుడు మీరు 4 షిప్పింగ్ పాయింట్లు ఉన్నాయి అనుకుంటా, మీరు ఏది ఎంటర్ చేస్తారు ఎట్లా తెలుస్తుంది మరి? హలో,
అంటే ఒకటి ఉంది కదా సార్, అందుకనేసి డైరెక్ట్. అది కాదు అదే కదా క్వశ్చన్. మీకు 4 ఉంటే ఏమి ఎంటర్ చేస్తారు? మరి ఏ షిప్పింగ్ పాయింట్ ఇవ్వాలి ఇక్కడ అనేది ఎట్లా తెలుసు మీకు? అది కదా అండర్స్టాండింగ్ మనకి. మెటీరియల్ ఎక్కడ ఉందో బేస్డ్ ఆన్ ది మెటీరియల్, రైట్? మెటీరియల్ షిప్పింగ్ పాయింట్. మనం డెలివరీ దేనికి చేస్తున్నాం అసలు? మరి సేల్స్ ఆర్డర్లో షిప్పింగ్ పాయింట్ వచ్చిందా? అదేనండి, షిప్పింగ్ పాయింట్ OVL2 ఎందుకు చేసాం? మూల సాయి, కమింగ్ టు యూ. సాయి, సార్ షిప్పింగ్ పాయింట్ ఎందుకు చేసాం OVL2? షిప్పింగ్ పాయింట్ డిటర్మినేషన్ వచ్చేసి షిప్పింగ్ కండిషన్, లోడింగ్ గ్రూప్, వీటిని కాంబినేషన్ లో ప్లస్ అక్కడ నుంచి మెటీరియల్ పిక్ చేసుకోవడానికి సార్. కరెక్ట్. మరి ఎక్కడ ఉందా షిప్పింగ్ పాయింట్? మనం దీంట్లో సేల్స్ ఆర్డర్ లో చూడొచ్చు కదా సార్, మెటీరియల్ మీద క్లిక్ చేసి. ఉంది సేల్స్ ఆర్డర్. ఇప్పుడు నేను VL01 వెళ్ళినప్పుడు సేల్స్ ఆర్డర్ లో కదా మీకు 20 షిప్పింగ్ పాయింట్లు ఉన్నాయి. 20 నేను మెయింటైన్ చేయలేను, లేదా ఏదో ఒకటి ఆప్షన్ గా తీసుకోలేను. నేను నా సేల్స్ ఆర్డర్ కదా డెలివరీ చేసేది. అంటే నా సేల్స్ ఆర్డర్ లో షిప్పింగ్ పాయింట్ ఏంటి? అది కదా ఎక్కడ చూస్తారు? ఇప్పుడు క్వశ్చన్ మెటీరియల్ మీద క్లిక్ చేసి. ఒక్క నిమిషం ఐఎమ్ కాలింగ్ టు మార్నింగ్ టీమ్. ఓకే, ఎక్కడ చూస్తామండి మేనా? కండిషన్స్ ఇక్కడికి వెళ్ళి షిప్పింగ్, లోడింగ్ అండ్ షిప్పింగ్ కాదు. మీరు అవుట్ బౌండ్ డెలివరీలో ఉన్నారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సేల్స్ ఆర్డర్ కదా. మీరు ఇది నెక్స్ట్ ఇక్కడే ఉండండి. ఈ స్క్రీన్ ఇలా ఉంచండిలే. ఇంకో స్క్రీన్ ఉంది కదా సేల్స్ ఆర్డర్ స్క్రీన్. మళ్ళీ డబుల్ క్లిక్ చేశారు. ఈ స్క్రీన్ ఇక్కడే ఉంచండి. సేల్స్ ఆర్డర్ వెళ్ళండి. ఎస్, ఎక్కడ ఉంది షిప్పింగ్ పాయింట్ మీది? మీరు చూశారు కదా మనం డిజైన్ చేసినప్పుడు. ఇప్పుడు వై డిజైన్ అండి. నా సేల్స్ ఆర్డర్ చేసేటప్పుడు వాట్ ఆర్ ఆల్ థింగ్స్ వీ డిజైన్డ్, హౌ ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ఇన్ ద సేల్స్ ఆర్డర్. ఏమేమి చూశారు సేల్స్ ఆర్డర్లో? మీ డిజైన్ని ఏమేమి చేశారండి? లిస్ట్ అవుట్. ఎనీవన్? సోల్డ్ టు షిప్ టు కాదు, సోల్డ్ టు షిప్ మనం ఎంటర్ చేస్తాం మాన్యువల్ గా. అదే హెడర్ డీటెయిల్స్ కాదు. నెక్స్ట్ జ్ఞాన, గణేష్, మీకేం అర్థమైంది? మిమ్మల్ని అడుగుతున్నాండి. ధర్మ, నేను సేల్స్ ఆర్డర్ చేసేటప్పుడు వాట్ ఆర్ ఆల్ థింగ్స్ ఆర్ డిటర్మైన్డ్ అనేదానికి ఏమి మీ కాన్సెప్ట్? సాయి, కమింగ్ టు లాస్ట్ అండి. డెలివరింగ్ ప్లాన్ టు లోడింగ్ పేమెంట్, టర్మ్స్ ఆఫ్ పేమెంట్స్ అవన్నీ ఆటోమేటిక్ గా డిటర్మైన్. సార్ ఐటమ్ కేటగిరీ డిటర్మినేషన్, షిప్పింగ్ పాయింట్ డిటర్మినేషన్, ప్లాన్ డిటర్మినేషన్, ప్రైసింగ్ డిటర్మినేషన్, షెడ్యూల్ లైన్ డిటర్మినేషన్. ఇవి కదా డిటర్మినేషన్. సేల్స్ ఆర్డర్ అదే కదా. మరి షిప్పింగ్ పాయింట్ ఎక్కడే డిటర్మైన్ అయింది? మీరు చెక్ చేసి ఉంటారు కదా. అరే నా షిప్పింగ్ పాయింట్ వచ్చిందా లేదా, నా ప్లాంట్ వచ్చిందా లేదా, నా ఐటమ్ కేటగిరీ వచ్చిందా లేదా, నా షెడ్యూల్ లైన్ వచ్చిందా లేదా, నా ప్రైసింగ్ వచ్చిందా లేదా, ఇవే కదా మీరు చెక్ చేసింది అందరూ. మరి ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వచ్చిందా లేదని ఎక్కడ చూస్తాం? నీ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు మెటీరియల్ మీద డబుల్ క్లిక్ ఇవ్వాలి సార్. ఇచ్చి ఎక్కడికి వెళ్ళాలి? షిప్పింగ్ ట్యాబ్లోకి వెళ్ళాలి. అదే కదా మీ అండర్స్టాండింగ్. ఎక్కడ ఏ షిప్పింగ్ పాయింట్ ఉందో ఈ సేల్స్ ఆర్డర్ కి ఆ షిప్పింగ్ పాయింట్ దగ్గర పికింగ్, ప్యాకింగ్, లోడింగ్ యాక్టివిటీస్ జరుగుతాయి అని డెలివరీలో చెబుతున్నాం. డెలివరీ క్రియేట్ చేసేటప్పుడు మీకు ఓపెన్ ది బుక్ అండి, సాఫ్ట్ కాపీ. 2 more minutes అండి. 8 o'clock బ్యాచ్. నో ప్రాబ్లం సార్. మేము మిమ్మల్ని అడిగినా అందరూ కొంచెం సైలెంట్ గా ఉన్నారండి. గణేష్, జ్ఞాన వాళ్ళందరూ ఏంటికని? మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేశారు కదా బాగా. చేశాను సార్. మరి చెప్పట్లేదండి. అంటే సార్ మీ టైంలో బాగా 100 సార్లు చదివినా అన్నారు కదా, మేము కూడా చదవాలి కదా. అలా కాదండి, అట్లా ఏం లేదు సార్. ఉన్నాయండి. మీ టార్గెటే జాబ్ 3 months లో కొట్టాలి. ఇది టార్గెట్ అండి మీకు అందరికి. 2.5 months మన కోర్సు, 15 days మన టార్గెట్. అంటే 2.5 months లో బాగా చదువుకుని అంటే ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటే 1, 2, 3, 4, 5 5లో మనం ఏమి నేర్చుకున్నాం, ఆ రోజు మనం కొట్టాలి జాబు. చూడండి, నిన్న సింపుల్ గా నేను నౌకరీలో పెడితే 100 calls వచ్చినాయండి. 100 calls. 100 PwC కానీ మ్యాగ్నా ఇంటర్నేషనల్ కంపెనీ అని ఏదో ఒకటి వచ్చింది, వైట్ ఫీల్డ్లో ఉంటుందంట. అలాగే విప్రో, క్యాప్జెమిని, యాక్సెంచర్,
డిలైట్ ఎన్ని వచ్చినాయండి జస్ట్ అవును. అలా పెడితే. అది ఓకే, రైట్ అండి. కిందకి వెళ్ళండి, కొంచెం కిందకి. అక్కడే కొంచెం పైకి వెళ్ళండి. VL01 అన్నా. ఓకే, ఇక్కడ ఉండండి. పైకి వెళ్ళిపోయారు, కింద కొంచెం అండి. కింద రండి. అట్లా కింద అంటే ఏదో VL01 అని ఇక్కడ ఉండండి. స్పెసిఫై ది డేటా ఫర్ ద ఫాలోయింగ్ ఫీల్డ్స్ ఇన్ VL01. ఏం స్పెసిఫై చేశారండి? షిప్పింగ్ పాయింట్, సెలక్షన్ డేట్ అండ్ ఆర్డర్. ఈ 3 ఉంటాయి మీ స్క్రీన్లో. వెళ్ళండి, ఇప్పుడు వెళ్ళండి ఆ స్క్రీన్కి, SAP స్క్రీన్కి. మీ డెలివరీలో ఉన్నారా? డెలివరీ ఇంకో స్క్రీన్లో ఉన్నారు చెప్పండి. ఇంకొక స్క్రీన్లో ఉన్నారు కదా మీరు ఇంకో స్క్రీన్లో ఉన్నారు. ఆ స్క్రీన్ ఓపెన్ చేయండి. ఇంకొక స్క్రీన్లో ఉన్నారు, డెలివరీ స్క్రీన్లో. స్లాషన్ VL01 అని ఇప్పుడు కొట్టండి. ఇవే అండి ఈ షిప్పింగ్ పాయింట్, సెలక్షన్ డేట్, ఆర్డర్. సెలక్షన్ డేట్ ఎప్పుడు కూడా మినిమైజ్ చేయండి. ఇప్పుడు బుక్లోకి వెళ్ళండి, మాన్యువల్ రిటర్న్ బుక్ మినిమైజ్ చేయండి. పైన రిమోట్ని ఏం రాసామండి? 50 పెట్టి కింద సెలక్షన్ డేట్ కింద 50 పెట్టాం. ఏం పెట్టాం? చదవండి. షెడ్యూల్ లైన్ డేట్, కన్ఫర్మ్ షెడ్యూల్ లైన్ డేట్. ఎక్కడ చూడొచ్చండి షెడ్యూల్ లైన్ డేట్? డేట్ బై డిఫాల్ట్ ఏదో అప్డేట్ అవుద్ది. సేల్స్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్లో ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళండి. ఆల్వేస్ యూ హ్యావ్ టు రెఫర్ దట్. ఎక్కడ ఉంటుందండి? ఎనీవన్ అదర్స్ ఆల్సో కెన్ టెల్ అండి. షెడ్యూల్ లైన్స్ మీద క్లిక్ చేయండి. ట్యాబ్లో ఈ మెటీరియల్ కి ఎప్పుడు షెడ్యూల్స్ అక్కడే ఉంది. అక్కడ కాదు మీనా, ఇంత కన్ఫ్యూజ్ ఉన్నారు. 3 చెప్పాను కదా. ఇక్కడ చూడండి, కన్ఫర్మ్ డేట్ ఎక్కడ ఉంది? ఎంత ఉందండి? కన్ఫర్మ్ షెడ్యూల్ లైన్ ఎక్కడ ఉంది? ఫస్ట్ దే, సెకండ్ దే? 18th డేట్. ఎందుకని? తీసుకుని డిఫాల్ట్ తీసేయండి. మన అండర్స్టాండింగ్ కన్ఫర్మ్డ్ షెడ్యూల్ లైన్ డేట్ అంటే ఏంటి? అందరు చెప్పండి. ఎనీవన్ కెన్ గెస్. అంటే మనకి ఏ రోజుకైతే హాయ్ తప్ప సార్ ఏ రోజు డెలివరీ చేస్తారో దట్ డే వి షుడ్ అప్డేట్ యాస్ కన్ఫర్మ్డ్. కాదు, ఏ రోజు డెలివరీ చేస్తారో కరెక్ట్, అది డెలివరీ డేట్ అనుకుందాం. మీ కన్ఫర్మ్ డేట్ ఈ రోజే అనేది తెలుసు. ఆ రోజు కూడా 25th of March అని ఎలా తెలుసు? ఆ రోజు డెలివరీ చేస్తా, ఎస్ డిసైడెడ్. ఎలా తెలుసు ఆ రోజు అని? అదేనండి, నేను ఎక్స్ప్లెనేషన్ చెప్పాను కదండి. డౌటా? మరి 2 డేట్లు ఎందుకు పడ్డాయి ఇక్కడ? ఫస్ట్ వన్ ఇస్ ఆర్డర్ క్రియేటెడ్ డేట్, సెకండ్ వన్ ఇస్ ద డెలివరీ డేట్ ఆఫ్టర్ ద ఆర్డర్. వి నీడ్ టైం నా. కాదు, కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. కాకపోతే అది కూడా కాదు. ఒక్కొక్క రోజు ఒకటే డేట్ ఉంటుంది ఒక్కొక్కసారి. అప్పుడేం చేస్తావు? టుడే ఇట్ సెల్ఫ్ ఇస్ ద డేట్, ఆన్లైన్ ఉంటుంది. మరి మీరు ఎట్లా తెలుస్తుంది? రైట్ సైడ్ కన్ఫర్మ్డ్ క్వాంటిటీ ఉంటుంది, అది కన్ఫర్మేషన్. మీరు క్రియేట్ చేసిన రోజు కన్ఫర్మ్ క్వాంటిటీ ఉంటే అదే డేట్ యు ఆర్ గోయింగ్ టు డూ ది డెలివరీ. కన్ఫర్మ్డ్ అంటే 10 క్వాంటిటీ కన్ఫర్మ్ అయింది. ఏ డేట్ ఇక్కడ? హలో మీనా, పెట్టండి అక్కడ. 24th రైట్ సైడ్ కన్ఫర్మ్. అది 24th అయినా 28th అయినా వీ డోంట్ బోదర్డ్. కన్ఫర్మ్ అనేది ఆ రోజుకి వీ కెన్ ఏబుల్ టు డూ ది డెలివరీ. అంటే ఆ డేట్ ని ఎప్పుడు VL01 లో పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు అంతే, వెళ్ళండి ఇప్పుడు VL01 అంటే మీరు డెలివరీ చేసేటప్పుడు ఎప్పుడు షెడ్యూల్ లైన్ లో ఆ డేట్ ని చెక్ చేయాలి. రియల్ టైమ్ లో టెస్ట్ చేసేటప్పుడు కూడా. అర్థమైందా? ఎవ్రీవన్ అండర్స్టూడ్ ఆర్ నాట్? ఇవ్వండి 24th. ఏం టోటల్ రా అమ్మాయి అట్లా. ఓకే, ఎంటర్. అర్థమైందా? మీరేంటి VL01 కొట్టారు అంతే. VL01N /N అంటే ఎంజాయ్ ట్రాన్సాక్షన్. ఎంజాయ్ అంటే ఇంకా మోర్ ఫెసిలిటీస్ ఉంటాయి అని ఫీల్డ్స్ VL01N. మీరు బుకింగ్ ఇవ్వట్లేదు, మీ దగ్గర బుక్ ఉంది కదండి. ఎంటర్, ప్లస్ ఎంటర్. ఇదే కదా డేటా. ఇప్పుడు మీ బుక్లోకి వెళ్ళండి. అంటే నేను ఎక్స్ప్లెనేషన్ చెబుతున్నా, మీ ప్రాక్టీస్ కూడా అవుతుంది. అక్కడ చదవండి. ఏంటి నెక్స్ట్? పికింగ్ ట్యాబ్ కాదు, షెడ్యూల్ లైన్ డేట్ ఎంత? ప్లస్ ఎంటర్ కదా. అయింది సార్, ఎంటర్ మీరు చెప్పగలగాలి. అది ఆ యాక్షన్ కూడా అయిపోయిందని చెప్పాలి అంతే కదా, లేకపోతే మీకు తెలియదు కదా. అది ట్యాబ్
ప్రెస్ ఎంటర్, దెన్ క్లిక్ ఆన్ పికింగ్ ట్యాబ్. వెళ్ళండి, ఎక్కడ ఉంది పికింగ్ ట్యాబ్? ఇక్కడ. ఎస్. ఇప్పుడు చూడండి, స్టోరేజ్ లొకేషన్ డిటర్మినేషన్ మీరు చేయలేదు, OVL3 చేయండి. ఇంకో ట్యాబ్లోకి వెళ్ళి ఇంకో ట్యాబ్ ఓపెన్ చేయండి. ఇక్కడే ఓపెన్ చేయండి, పైన /O లేదంటే OVL3. నువ్వు ఎంట్రీస్ మీ షిప్పింగ్ పాయింట్, మీ ప్లాంట్, మీ స్టోర్ లొకేషన్ వరుసగా ట్యాబ్ వాడండి. ట్యాబ్ వాడండి. ఇంకా కొట్టండి, అవతలకి వెళ్ళాలి కదా. స్టోరేజ్ కండిషన్ అవసరం లేదు. కండిషన్ లేదు కదా, నిన్నే కదా మనం చెప్పుకుంది. లేదు, ట్యాబ్ ఇక్కడ ఇవ్వండి. స్టోర్ లొకేషన్. అదేం సార్ నిన్నది వాళ్ళకి ఎట్లా చదువుతాం సార్? నిన్నది చదవకపోతే ఇలా అర్థం కాదు. అది లేదు, 4 రోజుల తర్వాత చదివితే అర్థం కాదు. మనం నిర్ణయం చెప్పుకున్నాం. అందుకని నేను చదవాల్సిందే ఒక ½ an hour అండి. సేవ్ అండి. రైట్. ఇప్పుడు ఇది క్లోజ్ చేయండి, మొత్తం స్క్రీన్ అంతా రైట్ సైడ్. నెక్స్ట్ టైం నుంచి నీ స్టోర్ లొకేషన్ వచ్చింది. ఇప్పుడైతే మాన్యువల్గా ఇవ్వండి. ప్రజెంట్ ప్లాంట్ పక్కన అండి. ట్యాబ్ వాడండి. రైట్ సైడ్ డెలివరీ క్వాంటిటీ 10, అంటే నేను డెలివరీ 10 చేయాలి అంటే పికింగ్ క్వాంటిటీ కూడా 10. పికింగ్ క్వాంటిటీ ఎంటర్. ఇప్పుడు మీ స్క్రీన్లోకి వెళ్ళండి, బుక్లోకి. ఏముంది చదవండి ఇప్పుడు. Specify the picking quantity which is equal to quantity of delivery quantity. అంటే ఏమర్థమైంది? సార్ ఇందాక OVL స్క్రీన్ లో చూసాం సార్. కాదు, ఇప్పుడు మనం చేసాం. మీరు స్క్రీన్లో OVL2 చేసాం. OVL2 ఈ డిటర్మినేషన్ రూల్స్. ఇక్కడ ఏంటి? పికింగ్ ట్యాబ్ గురించి కదా ఇక్కడ మాట్లాడుతుంది మనం. మళ్ళీ చదవండి. Specify the picking quantity which is equal quantity of delivery quantity. అంటే అర్థమైంది. వాట్ ఇస్ అండర్స్టాండింగ్ అంటే మనకి 10 క్వాంటిటీ అవైలబిలిటీ ఉండే అది ఇచ్చాం సార్. ఇక్కడ అవైలబిలిటీ 10 క్వాంటిటీ కాదు, అవైలబుల్ ఫర్ డెలివరీ. అంటే వర్డ్స్ వేరు. ఎనీవన్ కెన్ అండర్స్టాండ్ ఏంటంటే పికింగ్ క్వాంటిటీ షుడ్ బి ఈక్వల్ టు ద డెలివరీ క్వాంటిటీ. పికింగ్ క్వాంటిటీ ఈక్వల్ టు ది డెలివరీ క్వాంటిటీ. అంటే నేను డెలివరీ క్వాంటిటీ 5 పెట్టాను అనుకోండి, మీరు పికింగ్ 10 ఇచ్చారనుకోండి, మరి 5 కావాలంటే 10 తీసుకొని రావు కదా లోపలికి వెళ్ళి. 5 ఇస్తాం, ఇంకొక డెలివరీ చేస్తాం రిమైనింగ్ 5కి, అది వేరే విషయం. రిమైనింగ్ 5కి వీ హ్యావ్ టు క్రియేట్ అనదర్ డెలివరీ, అంతే కదా. అంటే మల్టిపుల్ డెలివరీస్. ఇప్పుడు ఏంటి, మనం ఒకే డెలివరీ చేయాలనుకుంటున్నాం, అంతే. నెక్స్ట్ అట్లాంటి ప్రతి లైన్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ చదవండి. నెక్స్ట్ ఏంటి యాక్షన్? క్లిక్ ఆన్ PGI. క్లిక్ ఆన్ PGI. క్లిక్ ఆన్ PGI. ఎక్కడ ఉంది PGI అండి? ఇక్కడ ఎస్. ఒక GL అకౌంట్ ఎర్రర్ వస్తుందండి. 154 5 zeros ఏదో సంథింగ్, వాట్ ఎవర్ 6 zeros. చూద్దాం. మీరు సేవ్ చేశారనుకోండి, PGI కాకుండా సేవ్ చేశారనుకోండి, ఏమవుద్దండి? ఇన్కంప్లీషన్ లాగ్ కాదు, అక్కడే ఉన్నానండి, ఇక్కడే ఉండండి. ఇప్పుడు PGI కాకుండా సేవ్ చేస్తే ఏమవుద్దండి? ఎనీవన్ కెన్ గెస్? మీ అండర్స్టాండింగ్ అకౌంటింగ్ ఎంట్రీ పాస్ అవ్వదు సార్. అకౌంటింగ్ ఎంట్రీ డిడ్ యు టు ఎక్స్ప్లెయిన్. అకౌంటింగ్ ఎంట్రీ పాస్ అవ్వదు. కరెక్ట్. ఎందుకు పాస్ అవ్వదు? దాని కార్నర్ ప్లేస్ ఏంటి అంటే సోర్స్. డెలివరీనే జరగదు కదా సార్. PGI ఇస్ నథింగ్ బట్ డెలివరీ కదా. కాదు, డెలివరీ జరుగుతుంది, స్టాక్ మూవ్ అవ్వదు. స్టాక్ మూవ్ అవ్వదు కదా సార్. రెండు వేరు. ఓకే, అంటే స్టాక్ మూవ్ అవ్వదు కదా, ఓన్లీ ఓపెన్ డెలివరీ అవుతుంది. అంటే డెలివరీకి ఇంకా సగం ఉంది, అంటే PGI చేయాలి, అది ఓపెన్ డెలివరీ అవుద్ది. ఓకే, PGI చేస్తేనే కంప్లీట్ డెలివరీ, స్టాక్ మూవ్ అవుద్ది. ఓకే, స్టాక్ మూవ్ అవుతేనే అకౌంటింగ్ పోస్ట్ అవుద్ది. రైట్. ఇది ఇంకో స్క్రీన్కి వెళ్ళండి. 54083000 మెయింటైన్ చేయండి. అదే కదా, కంపెనీ కాల్ లేదు. ఇంకో స్క్రీన్ /O. అదేందండి వెలగొట్టారు, నేను ఎప్పుడు ఇది చేయలేదండి. అది కీబోర్డ్ సారీ, సెలక్షన్ లో కూడా ఉంటుందా? ఓకే, రైట్, గుడ్ అండి. నేను ఎప్పుడు ఇది చేయలేదండి. ఓకే 54083000 అంతేనా? అంతే, చెక్ చేసుకోండి మీరు మళ్ళీ.
2408300. I am expecting this type of practice from everyone అండి. ఓకే, సేవ్ ఇట్. అంతే కదా. వైబీ 30 అంటే G0 30 అంతే కదా. అంతే కదా, అండర్స్టాండింగ్. సార్ G0 30 వైబీ బదులు G0 అండి, అంతే. సేవ్. గుర్తుపెట్టుకోండి అండి, బ్యాక్ అంటే మళ్ళీ పీజీ. అంటే ఈ ఇష్యూకి మనం అంతా క్లోజ్ చేయవలేదు. ఒక స్టెప్ బ్యాక్ పీజీఏ మళ్ళీ. ఏమొచ్చిందండి? ఇలా వస్తే ఎర్రర్ అండి, గుర్తుపెట్టుకోండి అండి. డబుల్ క్లిక్ చేయండి ఆ ఎర్రర్. బ్యాలెన్సింగ్ ఫీల్డ్ సెగ్మెంట్ అనేది మ్యాండేటరీ ఫీల్డ్. ఇది FI వాడితే కంట్రోలింగ్ కూడా నాకు తెలియదండి. ఇలా వస్తే అలా దాని మీద క్లిక్ చేసి బ్యాలెన్సింగ్ ఫీల్డ్ గుర్తుపెట్టుకోండి అందరూ. ఎవ్రీవన్ షుడ్ రిమెంబర్. ఆ కస్టమైజింగ్ ఇచ్చాడు చూడండి వాడే, ఎక్కడనేది కింద లాస్ట్లో బ్లూ కలర్ లింక్ ఉంది కదా, లాస్ట్ అంటే లాస్ట్ అది క్లిక్ చేయండి. నేరుగా SPRO స్క్రీన్ తీసుకెళ్ళిపోద్ది మిమ్మల్ని. ఎందుకు క్లోజ్ చేస్తున్నారు? ఇక్కడ SPRO స్క్రీన్ వచ్చింది సార్. SPRO స్క్రీన్ కి తీసుకెళ్ళిపోద్ది. ఇది ఎక్కడ ఉంది చూడండి పైన, బిజినెస్ ట్రాన్సాక్షన్, GL అకౌంట్స్ లేదా బిజినెస్ స్ప్లిట్టింగ్ అంటే అంత ఫైనాన్స్ వాడిది. దాన్ని ఎగ్జిక్యూట్ చేయండి లెఫ్ట్ సైడ్. మళ్ళీ బ్యాక్ కిందకి వెళ్తాను. వాళ్ళకి తీసుకెళ్ళిపోయింది కదా అది సిస్టమ్. చూడండి రైట్ సైడ్ ఆ సెగ్మెంటింగ్ ఫీల్డ్ మ్యాండేటరీ కాబట్టి అది చెబుతుంది. సెగ్మెంటింగ్ అనే సెకండ్ ఫీల్డ్ రైట్ సైడ్ మ్యాండేటరీ ఉంది, లాస్ట్ రైట్ అది మ్యాండేటరీ ఉంది. సెలెక్ట్ చేస్తున్నానండి, అన్సెలెక్ట్ చేయండి. ఇప్పుడు సెకండ్ది సెగ్మెంటింగ్ ఫీల్డ్ మ్యాండేటరీ అంటే మన డెలివరీ ప్రాసెస్లో ఎక్కడో చోట సెగ్మెంటింగ్ ఫీల్డ్ మ్యాండేటరీ చేయాలి. మనం చేయడానికి మనకు తెలియదు, అంటే రియల్ టైంలో అది రిక్వైర్మెంట్ కూడా ఏంటో మనకు తెలియదు FI వాడిది. అందుకని మనం ఏం చేస్తున్నాం, అన్మ్యాండేటరీ అని చెబుతున్నాం, అంటే నో మ్యాండేటరీ. అన్సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది, సెగ్మెంట్ ఫీల్డ్ కాన్సెప్టే ఉండదు డెలివరీలో. సేవ్ ఇట్. మీరు డెలివరీ నుంచే ఇక్కడికి వచ్చారు, సేవ్ ఓకే కదా. ఎస్, డెలివరీ నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి డైరెక్ట్గా మళ్ళీ డెలివరీకి వెళ్ళాలంటే /VL01N ఫ్రెష్గా వెళ్ళాలి. అంటే దాన్ని మళ్ళీ రీడ్ చేసుకుంటుంది అది సిస్టమ్. ఓకే, ఎక్కడి నుంచి బ్యాక్ వెళ్ళిపోతే మళ్ళీ డెలివరీకి వెళ్ళొద్ది, మళ్ళీ వర్క్ అవ్వదు. ఎందుకంటే అది రీడ్ చేసుకోదు. ఇంకా మీరు చేసిన యాక్షన్ మళ్ళీ ఫ్రెష్గా చేయాలి అది, ఆ ట్రాన్సాక్షన్ని. /VL01N సేమ్ డేటా మళ్ళీ ఇచ్చి ట్రై చేస్తారు. ఇలా ఇప్పుడు మీరేం ఎంటర్ కొట్టండి, పికింగ్ క్వాంటిటీ ఇవ్వండి, పీజీ కొట్టండి. పికింగ్ క్వాంటిటీ రైట్ సైడ్, లెఫ్ట్, బ్యాక్ రండి. మీరు డబుల్ క్లిక్ చేస్తున్నారు. పికింగ్ క్వాంటిటీ మీద డబుల్ క్లిక్ చేయొద్దు. మీరు ఇందా చేశారు కదా రైట్ సైడ్ కింద డెలివరీ క్వాంటిటీ పక్కన పికింగ్ క్వాంటిటీ. ఎంటర్ పీజీఐ. సో మీరేం చేయాలి ఇప్పుడు, సేల్స్ ఆర్డర్ డెలివరీ 10 నుంచి 20 సేల్స్ ఆర్డర్లు క్రియేట్ చేయండి. నాట్ ఎట్ ఏ టైం. సేల్స్ ఆర్డర్ డెలివరీ ఈ రెండిల్లో గెటర్కి వెళ్ళండి, ఐటమ్స్కి వెళ్ళండి, ఏమేమి డేటా ఫ్లో అవుతుంది, ఎట్లా వర్క్ అవుతుంది అన్నీ చెక్ చేసుకోండి. అప్పుడు మీకు హ్యాండ్స్ ఆన్ వస్తుంది. ఈ కోర్సు అవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా అంతే అండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. విల్ మీట్ ఆన్ ఉన్నానండి, అది రానే ఉంది. ఓకే, సో మీట్ ఆన్ థర్స్డేనా, ఇవాళ వెన్స్డేనా? థర్స్డే. టూ 9500 ఇక్కడే కదండి, ఎందుకు బ్యాక్ వెళ్తున్నారు? హలో ఒక నిమిషం, మీరు ఎక్కడే ఉన్నారు కదా, మళ్ళీ అదే స్క్రీన్ లో ఉన్నావు కదా నేను. 29500 100
00 100 100. వైబీ 11 కదా, G0 11, G0 11. సేవ్ ఇట్. ఇది క్లోజ్ చేయండి, ఈ స్క్రీన్ క్లోజ్ చేయండి. ఇప్పుడు మీ డెలివరీలో డబుల్ క్లిక్ చేయండి, ఎంటర్ చేయండి, ఎంటర్ కొట్టండి, మళ్ళీ నార్మల్గా వచ్చింది. తీజే సింపుల్ అండి, స్టెప్ బై స్టెప్. మీకు ఇచ్చిన ఎర్రర్ జిఎల్ అకౌంట్ అయితే జిఎల్ అకౌంట్కి వెళ్ళి రండి, అట్లా 1 by 1 చేయండి, ఏముండదండి, నథింగ్. ఓకేనా అదర్స్? ఓకే సార్. ఎవరన్నారా? సుధా, పద్మజ, శ్రవణ్, ఈశ్వర్, అనుషుడ, ఎవరివన్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడోసారి ఒక 1 hour టైం తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుద్దండి. మళ్ళీ మళ్ళీ కూడా చెబుతున్నా, అదే సార్ ఊరే చెబుతారు ప్రాక్టీస్ అని. అది ఇంపార్టెంట్ కాబట్టి చెబుతున్నా అండి, బోర్ కొట్టినా తప్పదు కదా. అవుట్బౌండ్ డెలివరీ క్రియేట్ అయింది. అవునండి, మీ స్టాక్ పోస్టింగ్కి వెళ్ళండి, MMB. ఇప్పుడు స్టాక్ చెక్ చేసేయండి. ఇందాక 100 క్వాంటిటీ పోస్ట్ చేశారు, ఇప్పుడు ఎంత ఉంటుంది? 10 తీసేస్తే 90. ఎగ్జిక్యూట్ చేయండి. అంతే అండి. ఇందాక కూడా మీరు బిఫోర్ క్రియేటింగ్ డెలివరీ చేసేటప్పుడు చూస్తే 100 ఉంటుంది, పీజే చేసిన తర్వాత 90 అవుతుంది. అంటే స్టాక్ కూడా పోస్ట్ అయింది, రిలీజ్ అయింది. ఓకే, అంతే అండి. రేపు బిల్లింగ్ డాక్యుమెంట్ గురించి చెప్పుకుందాం అండి. సో అది అకౌంటింగ్ అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ అటు ఇన్వెంటరీ ఫినిష్ గూడ్స్ అకౌంట్ అక్కడే రాశారండి.